హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రాంతిస్ డైరీ. ఈరోజు నేను మిల్ మేకర్ పొటాటో కర్రీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో షేర్ చేస్తాను. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 3 ఆనియన్స్ని ఇక్కడ చూపించిన విధంగా స్లైసెస్గా కట్ చేసుకుని తీసుకోవాలి. అలాగే 3 పొటాటోలను 2 టమాటోస్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని తీసుకోవాలి. 5 to 6 గ్రీన్ చిల్లీస్ని మధ్యకు కట్ చేసుకుని పక్కన రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్తో మిల్ మేకర్ని తీసుకోవాలి. మిల్ మేకర్ మనకి ఎక్కువగా వేసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు. వీటినే సోయా చంక్స్ అని కూడా అంటారు. మిల్ మేకర్తో ఏ రెసిపీ చేసే ముందైనా వాటిని కొంచెం సేపు హాట్ వాటర్లో ఉంచుకుని వాటర్ చల్లారిన తర్వాత వాటర్లోంచి స్క్వీజ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకుని పాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని, టమాటో పీసెస్ని పాన్లో వేసుకోవాలి. ఆనియన్స్ని, టమాటాలను ఆయిల్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటాలు, ఆనియన్స్ కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కాజుని యాడ్ చేసుకోవాలి. మనకి ఈ కర్రీ చేసుకునేటప్పుడు కాజు అవైలబుల్గా లేకపోతే 2 టేబుల్ స్పూన్ల నువ్వులను కానీ 2 స్పూన్ల పల్లీలను కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా కాజు కూడా వీటితో పాటుగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వాటర్లో వేసిన మిల్ మేకర్ని స్క్వీజ్ చేసి తీసుకోవాలి. వాటర్ చల్లారిపోయి ఉంటుంది కనుక వాటర్లోంచి బయటకు తీసుకుని ప్లేట్లోకి పెట్టుకోవాలి. మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని, టమాటాలను మిక్సీ జార్లో వేసుకుని ఇక్కడ చూపించిన విధంగా ఇలా సాఫ్ట్గా పేస్ట్లా చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకుని పాన్లో కర్రీకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఫ్లేవర్ కోసం ఒక బిర్యానీ ఆకును, మసాలా దినుసులను వేసుకోవాలి. ఇవి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఆనియన్, టమాటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. జార్లో కొంచెం వాటర్ వేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పక్కన పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకుని ఈ మసాలా అంతా దగ్గర పడి ఆయిల్ తేరేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా దగ్గర పడి ఆయిల్ తేరే వరకు ఫ్రై అవ్వడానికి 10 to 15 మినిట్స్ వరకు టైం పడుతుంది. మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఆయిల్ మసాలాలోంచి సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పొటాటో పీసెస్ని యాడ్ చేసుకోవాలి. పొటాటో పీసెస్ వేసిన తర్వాత ఇలా గరిటతో పైకి కిందకి కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. ఇలా పొటాటోస్ మగ్గిన తర్వాత అందులో మనం పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మిల్ మేకర్ కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. ఇలా 5 మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసుకుని అందులో 2 స్పూన్స్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్ల కారంని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా గరిటెతో పైకి కిందకి కలుపుకొని పొటాటోస్, మిల్ మేకర్ సాఫ్ట్గా కుక్ అవ్వడానికి సరిపడా వాటర్ను యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత కర్రీని పైకి కిందకి మిక్స్ చేసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని కర్రీ దగ్గర పడేంత వరకు 5 to 10 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. 5 to 10 మినిట్స్ మధ్యలో ఒకసారి మూత తీసుకుని కర్రీ దగ్గర పడిందో లేదో చెక్ చేసుకోవాలి. చూసారు కదా, కర్రీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం కసూరి మేతిని వేస్తున్నాను. కసూరి మేతి వేసుకోవడం వల్ల కర్రీస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండగా మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే
మనకి ఈ కర్రీ ఫ్రైడ్ రైస్లో కానీ, రైస్లో కానీ, చపాతీల్లో కానీ చాలా కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకుని తీసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా సేమ్ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, మిల్ మేకర్ పొటాటో కర్రీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.